నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. తిరుమల శ్రీవారి వైకుంఠ ఏకాదశి సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని 10 రోజుల పాటు కల్పిస్తూ టీటీడీ ప్రకటించడం హర్షణీయమని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ 30వ తేదీ నుండి వచ్చే ఏడాది జనవరి 8వ తేదీ వరకు భక్తులకు ఈ ప్రత్యేక దర్శన అవకాశం ఇస్తూ సాధారణ భక్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం సంతోషకరమన్నారు. 10 రోజుల కాలంలో 182 గంటల దర్శన సమయం ఉండగా అందులో 104 గంటలు సాధారణ భక్తులకే ప్రత్యేకంగా కేటాయిస్తూ తీసుకున్న టీటీడీ నిర్ణయం సామాన్య భక్తులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. వైకుంఠ దర్శనాలు ప్రారంభమయ్యే 3 రోజులు 300 రూపాయల దర్శనం, శ్రీవారి దర్శనాలు రద్దు చేసి జనవరి 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు రోజుకు 15,000 రూపాయలు, 300 దర్శన టికెట్లు, 1000 శ్రీవాణి దర్శన టికెట్లు రెగ్యులర్ పద్ధతిలో కేటాయించటం, మొదటి 3 రోజులకు ఈ డ్రాప్ ద్వారా టిక్కెట్లు కేటాయించటం శుభ పరిణామమన్నారు. నవంబర్ 27వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ అవకాశం కల్పిస్తూ టీటీడీ ప్రకటించటం జరిగిందన్నారు. అతి పురాతనమైన కొండమెట్ల వద్ద వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం జాజుల మాల్యాద్రి ఆధ్వర్యంలో సకల జనుల కార్తీక వన సమారాధన 11వ వార్షికోత్సవ శుభ సందర్భంగా ఘనంగా స్వామివారికి స్ఫటిక రామలింగేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణం విశ్వమాత గో సంరక్షణ ఆశ్రమం నందు తెల్లవారుజామున 4 గంటల 15 నిమిషములకు పంచామృత మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం ఆలయ మహిళా సేవకుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. తదుపరి 9 గంటల 15 నిమిషములకు చండీ శాంతి హోమాన్ని 9 మంది దంపతులు కూర్చొని నియమ నిష్ఠలతో కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం దొక్క సీతమ్మ స్ఫూర్తితో ప్రతినిత్యం నిత్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా కార్తీక మాస శివరాత్రిని పురస్కరించుకొని సకల జనుల కార్తీక వన సమారాధన కార్యక్రమానికి వినికొండ పట్టణ పుర ప్రముఖులు ఎక్స్ ఏజీపీ సీనియర్ న్యాయవాది పోట్లూరి సైదారావు, నలబోతు రామకోటేశ్వరరావు అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజల అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ వినికొండలో మునుపెన్నడూ లేని విధంగా ఆశ్రమ నిర్మాణ కార్యక్రమాలకు దాతలందరూ సహకారంతో అద్భుతంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్న లక్ష్మీ నరసింహస్వామి సేవకులకు వారి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాజుల మాల్యాద్రి, బద్దిక నరసింహారావు, కాకుమాను రామారావు, పిచ్చయ్య, తారకరాము, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. మహిళా సేవకులు ఎటుకూరి కృష్ణవేణి, పిడతల రమ, ఎం నాగలక్ష్మి, పత్తి భ్రమరాంబ, బుర్రా సుజాత, సరోజనమ్మ తదితర మహిళా భక్త బృందం పాల్గొన్నారు. జై లక్ష్మీ నరసింహ. అతి పురాతనమైన కొండమెట్ల వద్ద వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన సేవకుల ఆధ్వర్యంలో, మహిళా సేవకుల ఆధ్వర్యంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మాస శివరాత్రి శుభ సందర్భంగా, పరమ పవిత్రమైనటువంటి మహాశివరాత్రి లాంటి మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు దేవస్థానంలో బ్రహ్మముహూర్తంలో గంగాపార్వతి సమేత స్ఫటిక రామలింగేశ్వర స్వామికి పంచామృత పంచసూక్తంతో భక్తులందరి చేత స్వయంగా అభిషేక కార్యక్రమాన్ని గత 27 రోజులుగా ఈ కార్తీక మాసంలో వినకొండ పట్టణంలో మొట్టమొదటిసారిగా భక్తులచే స్వయంగా స్వామికి అభిషేకం చేసే కార్యక్రమాన్ని ఈ దేవస్థానం తరపున మహిళా సేవకులు, అన్నదాన కమిటీ, నిర్మాణ కమిటీ సేవకుల ఆధ్వర్యంలో ఆ కార్యక్రమాన్ని చక్కగా 27 రోజులుగా ఈ కార్తీక మాసంలో నిర్వహిస్తున్నాం. ఆ సందర్భంగా ఈ రోజున కార్తీక వన సమారాధన, సకల జనుల కార్తీక వన సమారాధన సందర్భంగా కూడా ఈ రోజున తెల్లవారుజామున స్వామికి అభిషేక కార్యక్రమాలు, అదేవిధంగా 9 గంటల 15 నిమిషాలకి చండీ మహాయోగ కార్యక్రమాన్ని కూడా ఆలయ మహిళా సేవకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకొని అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని, సకల జనుల కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ శుభ సందర్భంగా ప్రముఖులు మాస్టర్ గారు గాండ్ల నాగేంద్రుడు, వారి ధర్మపత్ని సామ్రాజ్యం టీచర్ గారు ఇరువురు కలిసి ఈ రోజున మరి ఈ యొక్క దేవాలయ ఆశ్రమ నిర్మాణంలో మరి ఇక్కడ స్వామివారి వస్తువులు, స్వామివారి వస్త్రాలు భద్రపరచడానికి బీరువాని సమర్పించారు. 20,000 రూపాయలు సమానమైనటువంటి బీరువాని వారు ఈరోజు వారి స్వహస్తాలతో మాకు దేవస్థానానికి అప్పగించారు. అదేవిధంగా ఏటుకూరి కృష్ణవేణి గారు, వారి కుమారుడు సాయి, వారి అత్తగారు మంగమ్మ గారు, ఈశ్వరమ్మ గారు కూడా మరికొంతమంది మహిళలందరూ కలిసి కూడా మరి ఒక బీరువాని, 2 బీరువాలని ఈ రోజున దేవస్థానానికి వితరణగా ఇవ్వడం జరిగింది. వాటికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ యొక్క దేవస్థానం
ఈ యొక్క విశ్వమాత గోసంరక్షణ ఆశ్రమ నిర్మాణం, అటు గోశాల, యజ్ఞశాల, పొంగలిశాల, సనాతన ఆధ్యాత్మిక లైబ్రరీ, కళావేదిక, మరి ఈ యొక్క సనాతన కార్యక్రమాల నిర్మాణంలో భాగంగా అటు వజ్రవారాహి అమ్మవారి సంకల్ప పూజ 146 రోజు ఈరోజు విశేషంగా ప్రతిరోజు కూడా అమ్మవారికి విశేషంగా సంకల్ప పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అదేవిధంగా డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో మరి గత 11 సంవత్సరాలుగా నిత్య అన్నదాన కార్యక్రమాన్ని పేదలకి, బీదలకి, సాధువులకి ఈ దేవస్థానంలో మరి స్వామివారి సేవకులు, స్వామివారి భక్తులు, లక్ష్మీ నరసింహ స్వామి అనుకున్నదే తడువుగా స్వామివారి ఆశీర్వాదంతో ప్రతి పని కూడా చాలా చక్కగా జరిగేటువంటి స్వామి లక్ష్మీ నరసింహ స్వామి. ఆ యొక్క దాతలందరి సహకారంతో ఈ దేవస్థానం చాలా శరవేగంగా విశ్వమాత గోసంరక్షణ ఆశ్రమాన్ని పట్టణంలోని వర్తకులందరి సహాయ సహకారాలతో ఈ యొక్క దేవస్థానం, అదేవిధంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారు, శాసనసభ్యుల వారి సహాయ సహకారంతో ఈ దేవస్థానం క్షేత్రంగా విరాజిల్లాలని వారి ఆశాభావం వ్యక్తం చేశారు. వారి సూచనల మేరకు ఈ దేవస్థానాన్ని శరవేగంగా అభివృద్ధి పదంలోకి ముందుకు నడిపిస్తున్నాం. అందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. డీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు గారి సహాయ సహకారాలు, అదే ప్రముఖ న్యాయవాది ఎక్స్-ఏజీపీ పోట్లూరు సైదారావు గారు, ముప్పాల జ్ఞానేశ్వరరావు గారు, అదేవిధంగా నలబోతు రామకోటేశ్వరరావు గారు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు మీసాల శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ మీసాల మురళి యాదవ్ గారి సహాయ సహకారాలతో ఈ దేవస్థానం చాలా చక్కగా అన్ని కార్యక్రమాలు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మోటమరి నరసింహారావు గారు, అదేవిధంగా పువ్వాడ కృష్ణ, పువ్వాడ నాగేశ్వరరావు గారు, బెల్లంకొండ వెంకట ప్రసాద్ గారు, వీరందరూ సహాయ సహకారాలతో, ప్రతి ఒక్కరు సహాయ సహకారాలతో ఈ దేవస్థానం చక్కగా అన్ని కార్యక్రమాలు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్క దాతకు పాదాలు వందనం తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా కార్తీక మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వినుకొండ పట్టణం నుండి 30 మందికి పైగా మహా శివభక్తులు, శివస్వాముల బృందం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానం వరకు తమ మహా పాదయాత్రను శనివారం నాడు భక్తి శ్రద్ధలతో ప్రారంభించారు. వినుకొండలోని చారిత్రక పాత శివాలయం కమటేశ్వర ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ శివస్వాములు భక్తుల బృందం తమ సుదీర్ఘ ప్రయాణాన్ని మొదలుపెట్టి పాదయాత్రను చేపట్టారు. భక్తులందరూ విజయవంతంగా తమ పాదయాత్రను పూర్తి చేసుకుని పవిత్ర శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని చేరుకున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి తమ మొక్కుళ్లను తీర్చుకున్నారు. ఈ పాదయాత్రలో వీరెళ్ల నాగమల్లేశ్వరరావు, పెమ్మసాని సోమశేఖర్, కాకర్ల నరసింహారావు, యార్లగడ్డ సాయి, పి సత్యనారాయణ, న్యాయవాదులు కెఎస్ఎంవి నాయుడు, బావన రామ్మోహన్ రావు, సిహెచ్ బ్రహ్మం, తాడి శంకర్, శివ మరియు శివస్వాములు, శివభక్తులు, అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. వినుకొండ బోస్బొమ్మ సెంటర్ నందు గల దేవస్థానం శ్రీ సమర్థ సద్గురు షిరిడి సాయిబాబా మందిరంలో కార్తీక మాసం సందర్భంగా 30 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవైన శివలింగ ఆకారాన్ని ప్రముఖ చిత్రకారులు బొడ్డుజెర్ల ప్రసాద్ చేతుల మీదుగా శివలింగాకారం చిత్రించారు. పట్టణానికి చెందిన శంకర్ సత్సంగం మహిళా భక్తులు స్వామివారికి సహాయ సహకారాలు అందించారు. 6,000 ప్రమిదలతో, ఒక్కొక్క ప్రమిదకు 10,000 ఒత్తులు కట్టతో దీపములు వెలిగించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు పోతుకూచి వెంకట శ్రీనివాసరావు శాస్త్రి మాట్లాడుతూ, జ్యోతులతో శివ దర్శనం చేసుకుంటే మన జన్మ తరింపబడుతుందని, ఎన్ని క్షేత్రాలు దర్శించినా రాని పుణ్యఫలం కార్తీక మాసంలో ఒక్క జ్యోతి వెలిగించినా అది ఎంతో పుణ్యం ఇచ్చిన శివ సాన్నిధ్యమును పొందుదరని వశిష్ఠ మహర్షిచే జనక మహారాజుకు వివరింపబడిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో దోగిపర్తి వెంకట ప్రసాదరావు, కొల్లిపర బాలసుబ్రహ్మణ్యం, సన్శెట్టి గురవయ్య మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొని భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఎన్నో విధాలుగా మనం భగవంతుడికి సహాయ సహకారాలు అందిస్తున్నాం. ఈ మానవ జన్మ దుర్లభమైనటువంటిది అంటారు. మళ్ళీ మళ్ళీ దొరకదు మానవ జన్మ. ఈ మానవ జన్మలోనే మనం చేసుకున్న వారికి చేసుకున్నంత మహనీయమా అన్నారు. కనుక ఇటువంటి మహత్తరమైన కార్యక్రమాలను మేము తలపెట్టామనగానే సరి భక్తులు తండాలుగా వచ్చి మా కార్యక్రమంలో భాగస్వాములై ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి మేము నూనె ఇస్తామని, ఒత్తులు ఇస్తామని, బియ్యం ఇస్తామని అన్ని సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. కాబట్టి వారందరికీ కూడా పరమేశ్వరుడు ఆయుధాలు, ఐశ్వర్యాలు, సకల భౌభాగ్యాన్ని నుంచి కాపాడు రక్షించాలని కోరుకుంటున్నాం. ఇటువంటి మహత్తర కార్యక్రమం
రేపు మళ్ళీ పోలీసులను పొగనొప్పి ఇటువంటి కార్యక్రమాల్లో భాగస్వాముని అందరూ పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రవుతున్నారు. కాబట్టి ఇటువంటి మహత్తరమైన మనం భాగస్వాములనే చెప్పుకోవాలి. కనుక ఇటువంటి మహత్తరమైన కార్యక్రమాన్ని మన సాయిబాబా దేవస్థానం కమిటీ వారు, కార్యకర్తలు, భక్తులు అందరికీ నిర్వహిస్తున్నారు. వారి సహాయ సహకారాలే మాకు కొండంత అంట. శంకర సత్సంగం వారు పాపం ప్రతిరోజు మాకు వచ్చి అభిషేకాలు చేసి కార్తీక మాసంలో మన వెండి శివలింగానికి ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచామృతాలతో అభిషేకం చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని స్వామి దిగ్విజయంగా చేయమని నెల రోజులు బట్టి రోజు స్వామికి ప్రాతకాలంలో బ్రహ్మీముహూర్తంలో వేడుకుంటున్నాం. ఈ కార్యక్రమం ఏ లోపం జరగకుండా విజయవంతంగా జరగాలి, బాగా కార్యక్రమం జరగాలి, స్వామి జరుపుకోమని ప్రతిరోజు నమస్కారం చేసుకుంటున్నాం. ఇటువంటి కార్యక్రమాన్ని మన సాయిబాబా దేవస్థానంలో కమిటీ వారు నిర్వహించడం, ఈ విశాలమైన భవనం ఉండడం మనకు చాలా అదృష్టం. పెద్దలు ముందు చూపుతో ఇక్కడ భవనాన్ని నిర్మించారు. ఈ హాల్ నిర్మించడం, హాల్ ఉండబట్టి మనకు గాలి వెలుతురు లేకుండా, ఏ వర్షమైనా వగినైనా ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాల్లో మనం పాల్గొనడానికి, చేసుకోవడానికి పెద్దలు ముందు చూపుతోనే చేశారు. ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతాయి మన సాయిబాబా మందిరంలోని వారు అభిమానంతో, ఆప్యాయంతో, ముందాలోచనతో చేసి ఉన్నారు. కాబట్టి వారికి, వీరికి, మనందరినీ ఆ సాయినాథుడు షిరిడి సాయిబాబా వారి మందిరంలో కార్తీక మాసం మాస శివరాత్రి సందర్భంగా ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని భక్తుల సహాయ సహకారాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని భక్తులందరూ సహకరించి నూనెచ్చారు, బియ్యం ఇచ్చారు, ఒత్తులిచ్చారు. ఈ కార్యక్రమం కార్తీక మాసం మాస శివరాత్రి చాలా విశేషమైనటువంటిది, పరమేశ్వరుడికి ప్రీతికరమైనది. ఈ మాసంలో మహాశివరాత్రి రోజున ఈ కార్యక్రమంలో పాల్గొనడం మన పూర్వజన్మ సుకృతం. భగవంతుడు మనకు గత కొన్ని సంవత్సరాలుగా పరమ పావనమైనటువంటి యొక్క బాబా సన్నిధానంలో దీపోత్సవం జరుగుతున్నాయి. ఇటువంటి దీపోత్సవంలో ముఖ్యంగా భక్తుల సహకారంతో అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈరోజు కూడా మరి కోటి దీపోత్సవం ఇక్కడ జరిగింది. ఇది మరి సామాన్యమైన విషయం కాదు. మన యొక్క బాబావారి సన్నిధానంలో ఉన్నటువంటి అయ్యగారి ప్రోత్సాహంతో ముఖ్యంగా బాగా కాగొస్తుంది. భక్తుల సహకారంతో అనంతమైనటువంటి సేవలో అందరూ పాల్గొన్నటువంటి భక్తులందరూ కూడా చాలా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం. ప్రత్యేకంగా మా కమిటీ వారు మరి ఇటువంటి సన్నిధానంలో జరిగేటువంటి కార్యక్రమాలను కూడా ఇంకా తీవ్రంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై సాయిరామ్, జై సాయిరామ్, జై సాయిరామ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.